ఇక రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న వారికి చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. 48 గంటల్లో రాష్ట్రం మొత్తం కూడా రుతుపవనాలు విస్తరిస్తాయని ప్రకటించింది. రుతుపవనాల రాకతో ఇవాళ రేపు వర్షాలు పడనున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, రాబోయే వారం రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. రుతుపవనాల ప్రవేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వాతావరణ శాఖ అధికారి నరసింహారావు గారిని అడిగి తెలుసుకుందాం. నరసింహారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. మొత్తానికి చూస్తే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించాయని చెప్తున్నారు కదా, ఏ ప్రాంతాల్లో ఇప్పుడు ఉన్నాయి? రాష్ట్రం మొత్తం మీద విస్తరించడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ప్రస్తుతం రుతుపవనాలు బాగా చురుగ్గా ఉన్నాయండి. ఈ రోజు తెలంగాణలో ప్రవేశించినాయి. తెలంగాణలో మహబూబ్ నగర్ మీదుగా మనకి హన్మకొండ మీదుగా విస్తరణ రేఖ విస్తరించింది. దాదాపు నల్గొండ పూర్తిగా కవర్ అయిందండి. బాగా మహబూబ్ నగర్, హైదరాబాద్, ఈ వరంగల్ జిల్లాలు కూడా కొన్ని ప్రాంతాలు, ఎక్కువ ప్రాంతాలు కవర్ అని రాబోయే 1-2 రోజుల్లో పూర్తిగా తెలంగాణలో విస్తరించడానికి కావాల్సిన అనుకూలమైన పరిస్థితులు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు బాగా చురుగ్గా ఉన్నాయి. రాబోయే 1-2 రోజుల్లోనే తెలంగాణ పూర్తిగా విస్తరించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే రుతుపవనాల కదలిక మీద మీరు ఎలా దాన్ని అంచనా వేస్తారు? అంటే వర్షాలు బాగా పడతాయి అంటారా, లేకపోతే ఒక మోస్తరు వర్షాలు ఏమన్నా పడొచ్చా? అంటే రుతుపవనాలు ప్రోగ్రెస్ కూడా వర్షాలు పడిన దాన్ని బట్టి మేము అనౌన్స్ చేసుకుంటాం, అంటే డిక్లేర్ చేస్తాం. ప్రస్తుతం వర్షాలు తెలంగాణలో చాలా విస్తారంగా పడుతున్నాయి. ఇవాళ రేపు కూడా బాగా విస్తారంగా పడే అవకాశాలు ఉంటాయి. భారీ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. దీని ప్రభావంతో మనకి 1-2 రోజుల్లోనే తెలంగాణలో అన్ని జిల్లాలు కూడా విస్తరించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. రైట్. అయితే ఈ వర్షాలతో రైతులకు మీరిచ్చే సూచనలు, సలహాలు ఏంటండి? మనకి ఇక్కడ మాన్సూన్ పీరియడ్ లో మనకి ఇప్పుడు జూన్, జూలై నెలలో పడే వర్షాలే రైతుకు బాగా ఉపయోగం. ప్రస్తుతం రాబోయే 2-3 రోజులు మాత్రం మంచి విస్తారంగా వర్షాలు పడతాయి. ఈ ప్రభావంతో కొంత వాళ్ళకి యూజ్ఫుల్ ఇప్పుడే వాళ్ళు దున్నుకుంటున్నారు కనుక రైతులు కొంచెం ఉపయోగకరంగానే ఉంటుంది. ఇక తర్వాత కూడా మనకి ఇచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారం సాధారణ వర్షపాతం, సాధారణంగా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా తెలంగాణకు ఉన్నాయి. రైట్. ఈ రుతుపవనాల రాకకు సంబంధించి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారా? సూచనలు ఏమైనా చేశారా మీరు? అంటే కంటిన్యూస్ గా మా డేటా ప్రతిరోజు కూడా కమిషనర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వార్నింగ్ లిస్ట్ అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కంటిన్యూస్ గా వారికి సమాచారం పంపిస్తున్నట్టు. ఈవెన్ SMS ద్వారా కూడా వారికి సమాచారం ఎప్పటికప్పుడు మేము ఇస్తున్నాం. మా ఐఎండి డిపార్ట్మెంట్ వెబ్సైట్ కూడా కంటిన్యూస్ గా మేము అప్డేట్ చేస్తూనే ఉంటాం. రైట్. అంటే భారీ వర్షాలు పడతాయి, మామూలు ఒక మోస్తరు కూడా పడతాయి కొన్ని చోట్ల అంటున్నారు కదా, మరి ఈదురుగాలులు అలాగే అతి భారీ వర్షాలు ఏమైనా ఎక్కడైనా పడే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? భారీ వర్షాలు అంటే ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయండి. కొన్ని ప్రాంతాల్లో 1-2 ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. అతి భారీ వర్షాలకు అవకాశం తక్కువ ఉంది. ప్రస్తుతం భారీ వర్షాలు పడే అవకాశం మాత్రం బాగా ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహారావు గారు. వెల్కమ్ మేడం. మొత్తం మీద రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. 48 గంటల్లో రాష్ట్రం మొత్తం విస్తరిస్తున్నాయని ప్రకటించింది వాతావరణ శాఖ. అలాగే రుతుపవనాల రాకతో ఇవాళ రేపు వర్షాలు పడనున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, రాబోయే వారం రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. వెదర్ అప్డేట్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, ఇప్పుడు రాష్ట్రంలో వాతావరణం చల్లగా ఉంది కదా, దీనికి సంబంధించి వాతావరణ శాఖ కూడా రిపోర్ట్ రిలీజ్ చేసింది. అంటే ప్రెజెంట్ ఉష్ణోగ్రతలు ఎంతవరకు తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు?
చూసాం గత 3-4 రోజులుగా సాధారణం కంటే చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రం మొత్తం కూడా 38 నుంచి 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ఎప్పుడైతే ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందో, అది ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశాను ఆనుకొని ఏదైతే ఉపరితల ఆవర్తనం ఏర్పడిందో ఆ ఉపరితల ఆవర్తన ప్రభావంతో నిన్న సాయంత్రం నుంచి రాష్ట్రం అంతటా కూడా వాతావరణం చల్లగా అయిపోయిన పరిస్థితి. హైదరాబాద్లో కూడా చూస్తున్నాం, నిన్న సాయంత్రం కొంత స్వల్ప వర్షం కూడా హైదరాబాద్లో పడింది. మిగతా ఉత్తర తెలంగాణ జిల్లాలన్నింటిలో కూడా పూర్తిగా మబ్బులు ఆవరించిన పరిస్థితి. నిన్న వర్షపాతం కూడా ముఖ్యంగా ఖమ్మం జిల్లా టేకులపల్లె దాదాపు 6 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అదేవిధంగా ఆదిలాబాద్లో 3 సెంటీమీటర్లు. దాదాపు చాలా చోట్ల కూడా నిన్న ఉత్తర తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల కూడా వర్షం పడిన పరిస్థితి ఉంది. సో కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ప్రకటించింది తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయని. అంటే కొన్ని ప్రాంతాల్లో ఋతుపవనాల వర్షాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో 48 అవర్స్లో తెలంగాణ అంతటా విస్తరిస్తాయి. అంటే తెలంగాణలో కొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు వచ్చాయి, బట్ మొత్తం రాష్ట్రం మొత్తం ఋతుపవనాలు కవర్ అయ్యేందుకు మరొక 48 గంటల లోపు పట్టే అవకాశం ఉంది. ఇవాళ రేపు భారత వాతావరణ శాఖ కూడా నిన్న హెచ్చరించింది, ఇవాళ రేపు తెలంగాణలోని 6 జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, అదేవిధంగా మెదక్, ఖమ్మం ఈ 6 జిల్లాల్లో కూడా భారీ వర్షాలు ఇవాళ రేపు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఋతుపవనాలు కొంత ఆలస్యంగానే ఈసారి ప్రవేశించాయని చెప్పుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా రాష్ట్రంలో జూన్ మొదటి వారంలో ఋతుపవనాలు వస్తాయి. జూన్ 10వ తేదీ వరకు రాష్ట్రం అంతటా కూడా విస్తరిస్తాయి. కానీ దాదాపు 10 రోజులు ఆలస్యంగా ఋతుపవనాలు ప్రవేశించిన పరిస్థితి. గత 2 సంవత్సరాలుగా కరువు రావడంతో ఈసారి మంచి వర్షాలు వస్తాయని చెప్పడంతో రైతులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత ఇది తీపి కబురనే చెప్పాల్సి ఉంటుంది, నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయని. అయితే వర్షపాతం ఎంత మేరకు ఉంటుంది అన్నది చూడాల్సి ఉంటుంది. వాతావరణ శాఖ అధికారులు అయితే ఉత్తర తెలంగాణలో కొంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంటుంది దక్షిణ తెలంగాణతో కంపేర్ చేస్తేనే వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఒక తెలంగాణ కాకుండా విదర్భ, ఛత్తీస్గఢ్ ఇటువంటి ప్రాంతాలకు కూడా ఋతుపవనాలు విస్తరించాయి. కోస్తా ఆంధ్ర చూసుకుంటే కోస్టల్ ఆంధ్రాలో దాదాపు అన్ని ప్రాంతాలకు కూడా విస్తరించాయి. నిన్న విజయవాడలో భారీ వర్షం పడింది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలో వర్షపాతం కొంత కంపారిటివ్లో చూసుకుంటే అదర్ డిస్ట్రిక్ట్స్తో పోలిస్తే కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలున్నాయి. వాతావరణ శాఖ కూడా ప్రకటించింది కోస్తాంధ్ర మొత్తం ఋతుపవనాలు వ్యాపించాయని. సో ఈ 48 అవర్స్లో మొత్తం తెలంగాణ, దక్షిణ తెలంగాణ అంతటా కూడా ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. అందుకనే దాదాపు రాష్ట్రంలో అంతటా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గుముఖం పెట్టాయి. 35 డిగ్రీస్ లోపే గరిష్ట ఉష్ణోగ్రతలు అంతా కూడా ఉన్న పరిస్థితి మనకు తెలంగాణ అంతటా కనిపిస్తుంది. సో ఇవాళ రేపు ఈ 6 జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ భరత్.